హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా క్యాప్సికమ్ని బాగా క్లీన్ చేసుకోవాలి. తొడిమి దగ్గర మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ బాగా క్లీన్ చేయాలన్నమాట. తొడిమి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా కోసం ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి పచ్చెనగపప్పు, ధనియాలు, ఇంకా కారం కోసం ఎండుమిర్చి వేసాం. మీరు ఎండుమిర్చి 3 నుంచి 4 వేసుకోండి. నేనైతే ఒకటే వేసాను, చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. చిన్నులపాయ, కరివేపాకు ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఉడకడానికి మనం ప్లేట్ పెట్టుకుంటామండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలా కలయపెట్టిన తర్వాత ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, ఒక 5 to 10 minutesలో కుక్ అయిపోయింది. ఇందాక స్టార్ట్ చేసుకున్న మసాలా వేసేసాము. చూసారా, క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.